ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే చాలా రోజులు అయితే అవుతుంది. సో థియేటర్ రిలీజ్ చాలా రోజులు అయితే మనకు ఈ మూవీ అయితే పోస్ట్పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే ఏజెంట్ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఏజెంట్ మూవీ హెచ్డీలోనే ఉంది, విత్ తెలుగులో ఉంది. మీకు కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రజాకార్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే లీడ్ రోల్ లో వచ్చేసి మనకు అనసూయ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది గైస్. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు June 21 అయితే కన్ఫామ్ గా అయితే G5 లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ యక్షిని మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు June 14 తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే యక్షిని మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బాక్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు సుందర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు June 21 అయితే కన్ఫామ్ గా అయితే మనకు బాక్ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు గెటప్ శ్రీను గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు June 22 అయితే కన్ఫామ్ గా అయితే మనకు రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే రాజు యాదవ్ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో June 22 అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి ఇష్టంగా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు June 27 అయితే కన్ఫామ్గా అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గమ్ గమ్ గణేశాయ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విజయ్ దేవరకొండ గారి తమ్ముడైన ఆనంద్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా థియేటర్లో అయితే ఫ్లాప్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు జూన్ లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ తెలుగు వర్షన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే ఐలాండ్ మూవీ అయితే తెలుగులోనే ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో కావాలనుకుంటే వాళ్ళకి జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా అయితే మనకి ఈ మూవీ థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు June 29 అయితే కన్ఫామ్గా అయితే మనకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే June 29 అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి.